హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అన్విత స్టాల్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు విజయరాజు గారు, డైరెక్టర్ ఫర్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఆయన అడిగి అన్విత ప్రాజెక్ట్స్ ఏవే జరుగుతున్నాయి, సేల్స్ ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. హలో అండి. గుడ్ మార్నింగ్. హాయ్. సో ఎలా జరుగుతుందండి అన్విత ప్రాజెక్ట్స్ ఏవి జరుగుతున్నాయి, ఇక్కడ సేల్ ఎలా ఉంది? వెరీ నైస్ అండి. మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెరీ ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి. అన్నీ కూడా అప్కమింగ్ ఏరియాస్లోనే మేము సెలెక్ట్ చేసాం ల్యాండ్స్ అయ్యి. ఓకే. పర్టికులర్ ల్యాండ్ వచ్చేటప్పుడు నెక్స్ట్ నియోపోలిస్లో ఉన్న లొకేషన్లో ఉంటుంది, కొల్లూరులో. అవును. ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ మాయి. ఫస్ట్ అన్విత ఇవానా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ 13 acresలో 6 towers ఉన్న ప్రాజెక్ట్ అన్విత ఇవానా. ఓకే. అలాగే దాని తర్వాత ఎగ్జిట్ 2కి రైట్ సైడ్లో ఒక 15 acresలో ఒక 9 towersతో అన్విత హైనైన్ అని చెప్పి అదో ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే. ప్లస్ అలాగే మేము మేడ్చల్ దగ్గర ఓఆర్ఆర్కి దగ్గరలో ఒక 50 acresలో విల్లా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాం. అదేంటంటే వెరీ యూనిక్ కాన్సెప్ట్, అంటే లో డెన్సిటీతో పర్ ఏకర్ 5 houses కింద డిజైన్ చేసాం అది. ఓకే. ఆ ప్రాజెక్ట్ని కూడా మేము ఇక్కడ ప్రాపర్టీ షోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. దాని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా మీ ప్రాజెక్ట్స్ ఎన్ని జరుగుతున్నాయండి ఇప్పుడు? ప్రజెంట్ 3 ప్రాజెక్ట్స్ అండి. ఇవానా అనేది ఒక 2 towers మేము 1 year అడ్వాన్స్గా మేము ఆక్యుపెన్సీ కూడా తీసుకొచ్చి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ అనేది 36 floors అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకే. 27 ఎండింగ్ డిసెంబర్ కల్లా 2 towers మేము కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే 28 ఎండింగ్ కల్లా ఇంకో 2 towers హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్విత ఇవానా ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే దానికి నియర్ బై హైనైన్ అనే ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 5 towers అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 2027లో దాని కొన్ని phase 1 కింద అవి కూడా డెలివరీ చేసేస్తాం కస్టమర్స్కి. యూనిట్ సైజ్ ఏ విధంగా ఉందండి? అన్ని 2 bedroom వచ్చేటప్పటికి 1360 సైజ్ అండి. 3 bedrooms 1800 నుంచి 2600 దాకా ఉంటాయి మా సైజెస్. ఓకే. మా ప్రాజెక్ట్లో ఏంటంటే మేము ఫ్లోర్ ప్లాన్స్ అనేది వెరీ పర్టికులర్ అనమాట. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏ టైప్ ఉంటాయి, అంటే వాళ్ళు కస్టమర్ థింకింగ్లు ఎలా ఉంటాయంటే సింగిల్ ఫ్యామిలీ పీపుల్ ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ పీపుల్ ఉంటారు, కొంతమందికి కిచెన్ అనేది బాగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి వాస్తు వైజ్గా చాలా కొన్ని వెరీ పర్టికులర్గా ఉంటారు. ఇలా డిఫరెంట్ ఫ్యామిలీస్ మైండ్ సెట్కి తగ్గట్టు డిఫరెంట్ ఫ్లోర్ ప్లాన్ డిజైన్స్ మేము చేసాం. అంటే మా ప్రాజెక్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్లో ఆ యూనిక్నెస్ని చూస్తారు. ఓకే. అంటే ఎవ్రీ ఇంచు మేము డిజైన్ చేస్తాం. అంటే మీకు స్పేస్ మేనేజ్మెంట్ అనేది మా ప్రాజెక్ట్లో మీరు చూడొచ్చు. ఓకే. అది కాకుండా ఏంటంటే మేము లొకేషన్తో పాటు ప్రాజెక్ట్స్ కూడా మీకు కంపేర్ టు ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ మేము టెర్రస్ అంతా కూడా గార్డెన్స్ చేస్తాం. ఓకే. అలాగే మీకు హైరేజ్ ప్రాజెక్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఫ్లాట్స్ ఉంటాయి, మీరు ఏ ప్రాజెక్ట్లో చూసినా. మా ప్రాజెక్ట్ అంతా పోడియం లెవెల్ అంతా కూడా ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాం. అంటే మాది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యేది 21 feet అబోవ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకని మీకు ఆ యాంబియన్స్ అంతా కూడా ఏంటంటే ఒక రిసార్ట్ థీమ్లో ఉన్న ఫీల్ ఉంటుంది. ఆ రిసార్ట్లో టవర్స్ వైజ్గా మేము డిజైన్ చేస్తాం. ఓకే. అలాగే మేము క్లబ్ హౌస్ కూడా ఒక 1 lakh SFT క్లబ్ హౌస్ ఇస్తున్నాం అన్విత ఇవానాలో. ఓకే. పోడియం లెవెల్ ఒక 1 lakh SFT ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాం. టెర్రస్ పైన కూడా 1 lakh SFT క్రియేట్ చేస్తాం. అంటే ఆ సైజ్ ప్రాజెక్ట్ ఏదైనా సరే బిలో 1 lakh SFT చూస్తారు అదర్ ప్రాజెక్ట్స్లో. మా దగ్గర ఏంటంటే 3 lakhs SFT అనేది ఎమ్యూనిటీస్ ఈ ఇవానాలో మేము ఇవ్వడం జరిగింది. అంటే సైజ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మీరు కంపారిటివ్లీ ఎక్కువగా ఇస్తున్నారు ఎమ్యూనిటీస్కి. రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? 2 BHK సేల్ ఏదా ఉంది? అది సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది సార్. మార్కెట్ ఎవ్రీ మంత్ మాది ఇంక్రీజ్ అయితేనే ఉంది తప్ప మా ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు ఏదైతే మా సేల్స్ని బేస్ చేసుకుని మేము న్యూ ప్రాజెక్ట్స్ని రెడీ చేస్తున్నాం. మేము 4000 SFT సైజ్ కూడా మేము ఏంటంటే విల్లాస్లో డిజైన్ చేసాము. అలాగే ఇక్కడ 4000 SFT మేము క్లౌడ్ విల్లాస్ ఇచ్చాం. ఓకే. ఆ సైజెస్ మాదన్నీ కూడా ఎఫోర్డబుల్ సైజెస్ ఉంటాయండి. ఒక లగ్జరీ ప్రాజెక్ట్స్ విత్ ఎఫోర్డబుల్ ప్రైస్లోనే మేము డిజైన్ చేస్తున్నాం. అది మా ప్రాజెక్ట్స్ ఉన్న స్పెషాలిటీ. అంటే వర్సటైలిటీ ఉంది ప్రతి ప్రాజెక్ట్లో కూడా, ఎవరికి ఏది కావాలో చూస్ చేసుకునే విధంగా మీరు అన్ని సెగ్మెంట్స్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే అన్విత నుంచి వస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఏవి ప్లాన్ చేస్తున్నాం? మేము కొత్త ప్రాజెక్ట్స్ ఎగ్జిట్ 2 దగ్గర ఒక 2 ప్రాజెక్ట్స్ని మేము నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కింద ఉన్నాయి. అలాగే మేము ఎగ్జిట్ 3 ముత్తంగి, అంటే ఇప్పుడు ఆ లొకేషన్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నామంటే ఇక్కడున్న బడ్జెట్ కన్నా ఇక్కడ 3 bedroom స్టార్టింగ్ ప్లేస్లో అక్కడ 3 bedroom మ్యాక్సిమం సైజ్ వచ్చేస్తుంది. ఓకే. అదర్వైజ్ 2 bedroom
బడ్జెట్లో అక్కడ మేము 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వగలుగుతాం. జస్ట్ ఒక 6 to 7 minutes గ్యాప్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఈ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్. ఓకే. మేము ముత్తంగి దగ్గర ఒక ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ 4-5 monthsలో అది ఒకటి లాంచ్ చేస్తామండి. ఓకే. ఏ విధంగా ఉందండి మీ బడ్జెట్స్? ఒక పర్సన్ వచ్చి కొనాలి అనుకుంటే మీ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హై ఎండ్ అన్నప్పుడు ఆ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? మీకు 2 bedroom ఫ్లాట్ అనేది 80 lakhsతో స్టార్ట్ అవుతాయండి. ఓకే. ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి? ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్లో అయితే కనుక ఆ ప్రైస్లో వస్తాయి. మీకు వర్క్ స్టార్ట్ చేసి వర్క్ స్టేజెస్ని బట్టి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ అయినా అదే. మీకు 3 bedroom వచ్చేటప్పటికి 1 crore నుంచి స్టార్ట్ అవుతాయండి కొత్త ప్రాజెక్ట్స్లో. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో ఏంటంటే 2 bedroom ఒక మనకి 1.05 దాకా స్టార్ట్ అవుతుంది ప్రైస్. 3 bedroom వచ్చి 1.3 నుంచి స్టార్ట్ అయినాయి, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే కస్టమర్స్ కూడా అప్కమింగ్ ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ ఏదైతే అనౌన్స్ చేస్తాం విత్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత మేము సేల్స్లోకి వెళ్తాం. ఆ టైంలో ఏంటంటే బెటర్ ప్రైస్లో దొరుకుతుంది, బెటర్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి, బెటర్ నెగోషియేషన్స్ అనేది. అలాగే మేము స్టార్టింగ్లో ఎర్లీ బర్డ్ ఆఫర్స్లో ఏంటంటే బెస్ట్ ప్రైస్లోనే ఇస్తాం. మాకు కూడా ఏంటంటే మేము ఆ ప్రైస్ని మేము మా దగ్గరకు వచ్చే పీపుల్ని చూస్తుంటాం కదా, అందరూ ఐటీలో మనకి ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఐటీ కారిడార్ సరౌండింగ్ ఉన్న సైట్స్ లొకేషన్స్లో మేము ప్రాజెక్ట్ చేస్తున్నాం. వీళ్ళందరూ ఫస్ట్ హోమ్ బయర్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, అవును. వీళ్ళని బేస్ చేసుకుంటే మేము స్టార్టింగ్లోనే తీసుకోమని చెప్తాం. మేము వాళ్ళకి ఏంటంటే ప్రైస్ అప్రిషియేషన్ కూడా చాలా బాగా జరుగుతాయి. ఇప్పుడు మేము ఫస్ట్ ఏఎన్బి ఇవానాలో వచ్చేటప్పుడు ఫస్ట్ మేము 5,000తో లాంచ్ చేసాం. ఈరోజు అది 9,000 రూపీస్ టచ్ అయింది జస్ట్ 3.5 years స్పాన్లో. ముందుగా తీసుకున్న వాళ్ళకి మాత్రం ప్రైస్ అప్రిషియేషన్ చాలా బాగుంటాయి. అవును. విల్లా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి మీవి. విల్లా ప్రాజెక్ట్స్ ఏవి జరుగుతున్నాయి, వాటి ప్రైజెస్ ఏ విధంగా ఉంటుంది, వాటి ఆ స్కేల్ నంబర్స్ ఏ విధంగా ఉన్నాయి? అది 400 square yardsలో హౌస్ వస్తుందండి. 400 square yards మేము పార్క్లో ఇస్తున్నాం అండర్వేడర్ షేర్ కింద. అంటే మీకు టోటల్గా 800 square yards ఓనర్షిప్లో 4,200 SFT సైజెస్లో మేము విల్లాస్ డిజైన్ చేసాం. అది కూడా ఏంటంటే ఒక క్లస్టర్ టైప్ డిజైన్ చేసాం. అంటే మీకు ఫ్రంట్ యార్డ్ బ్యాక్ యార్డ్ అనే కాన్సెప్ట్తో ఇప్పుడు ఎన్ఆర్ఐస్కి మెయిన్ అయ్యే చూస్తున్నారు. వాళ్ళకి సరౌండింగ్ హౌస్ కనపడకుండా ఓన్లీ గ్రీనరీగా మేము డెవలప్ చేస్తాం. అది ఓకే. ఒకసారి విజిట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ గురించి మీకు ఒక ఐడియా. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయండి? 4 crores నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది. ఓకే. ప్రైస్ వచ్చేటప్పుడు ఏ ఏరియాలో ఉందండి? ఇది మేడ్చల్ ఎగ్జిట్ 6 నుంచి ఓఆర్ఆర్కి దగ్గరలోనే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.